క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. పాత నిబంధనలో సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతాను. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. 6వ వచనము. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సార్వత్రిక సంఘముతో నైనా స్థానిక సంఘములో మా ప్రభువా, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా పంచలింగాల గ్రామములో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి స్తోత్రములు. సంఘమును దీవించండి. నూతన కుటుంబాలు సంఘములో మీరు చేర్చండి. రక్షించబడిన వారిని మీలో స్థిరపరచమని, సంఘములోని ప్రతి అక్కరలు అవసరతలు మీరు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నైనా మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మను దర్శించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాము. ఈ వచనములో 3 మాటలు మనం గమనిస్తున్నాము. ఒకటి,
నేను దావీదును కనుగొంటిని. రెండవది, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. మూడవది, అతడు నా ఉద్దేశములు నెరవేర్చువాడు. నేను కనుగొన్నాను, నేను ఏర్పరచుకున్నాను. నా చేత ఏర్పరచబడిన వ్యక్తి నా దృష్టిలో ఎలాగున్నాడంటే నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. మాత్రమే కాకుండా నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దావీదును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత శ్రేష్టమైన సాక్ష్యమును ఇస్తూ ఉన్నాడు. మనము కూడా లోకములో నుండి ప్రత్యేక పరచబడిన వారము, ఏర్పరచబడిన వారము. దేవుడు మనలను లోకములో నుండి ప్రత్యేకపరచి దేవుని సంఘములో చేర్చాడు. దేవుని సంఘములో చేర్చబడిన మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి. మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉద్దేశములో నెరవేర్చే వారముగా మనం ఉండాలి. న్యాయాధిపతుల కాలములో ఒక న్యాయాధిపతి చనిపోగానే మరి యొక్క న్యాయాధిపతి లేవడము, ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగచేయడము. 13 మంది న్యాయాధిపతులు వారి వారి కాలాలలో వారు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, న్యాయాధిపతి కూడా లేడు. ఇశ్రాయేలీయులు కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు న్యాయాధిపతిని లేపడము, వారి ద్వారా ఇశ్రాయేలీయులకు రక్షణ దయచేయడము, ఇశ్రాయేలీయులకు నెమ్మదిని దయచేయడము మనం చూచాము. కానీ న్యాయాధిపతి లేడు, రాజు కూడా లేడు. అప్పుడు దేవుని ప్రజలు ఎలాగున్నారు? ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి లేడు. కాబట్టి ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూనే వచ్చింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయము 21వ అధ్యాయము 25వ వచనము. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. దేవుని ప్రజలకు భయము లేదు, భక్తి లేదు. దేవుని ప్రజలు ఒక క్రమమైన మార్గములో వెళ్ళుటకు వారిని నడిపించే నాయకుడు లేడు, న్యాయాధిపతి లేడు, రాజు లేడు. కాబట్టి
దేవుని ప్రజలు వారికి ఇష్టమైన రీతిలో వారు ప్రవర్తించుతూనే ఉన్నారు. దీని వలన దేవుని యొక్క మనసు దుఃఖపడుట. ఎందుకు? ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులు దేవుని కుమారులు. ఇశ్రాయేలీయులు దేవుని స్వకీయ సంపాద్యము. అటువంటి ఇశ్రాయేలీయులు ఎవరికి ఇష్టము వచ్చినట్టు వారు ప్రవర్తించుతూనే ఉన్నారు. దేవుని గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. మరి ఒక చోట వ్రాయబడి ఉంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుచుందురు. ఇప్పుడు దేవుని ప్రజలకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? నేను మరలా గుర్తు చేస్తాను. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. రెండవది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచుందురు. ఇప్పుడు దేవుని ప్రజలకు సరి అయిన నాయకుడు కావాలి. దేవుని ప్రజలకు దైవోపదేశము కావాలి. స్వంత ఉపదేశము కాదు, స్వంత ప్రసంగము కాదు, స్వంత ఆలోచనలు అసలే కాదు. ఒకడు బోధించినప్పుడు దేవోక్తులు బోధించినట్టుగానే బోధించాలి. ఈ దినాలలో ప్రియులారా, వాక్యము వెళుతుంది, కానీ ఆ వాక్యము విన్నవారి యొక్క జీవితాలలో పని చేయడం లేదు. కారణం, వాక్యమును అందించేటప్పుడు శక్తివంతముగా ఉండాలి. దేవుని వాక్యము బోధించేవారు కావాలి. దేవుని ప్రజలను నడిపించే సరి అయిన నాయకుడు ఉండాలి. నాయకుడు క్రమముగా ఉంటే దేవోక్తి దేవుని మనస్సులో నుండి అందించే వర్తమానము ప్రజల యొద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాగుంటారు? సరి అయిన మార్గములో వెళుతారు. ప్రజలు మేలు కూడా పొందుతారు. అటువంటి దినాలలో ఒక స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. ఆమె దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది. ఆమె ఏడ్చుచు, బహుగా ఏడ్చుచు, కన్నీళ్లు విడిచుచు, దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి, యెహోవా, నీ సేవకురాలనైన నన్ను కనికరించు, నాకు ఒక మగపిల్లను దయచేయుము.
ఆమె కోరిన కోరిక కూడా చూడండి. నీవు నాకు ఒక గర్భఫలము దయచేయము అని ప్రార్థన చేయలేదు. నీ సేవకురాలనైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల ఆ మగపిల్లను నేను నీకు అప్పగింతును. హన్నా ప్రార్థన చేసింది, కుమారుని పొందుకున్నది. దేవుని సన్నిధిలో ఇచ్చిన మాట ప్రకారముగా హన్నా చిన్న పిల్లవాణ్ణి దేవుని మందిరములో వదిలిపెట్టింది. దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. ఆ చిన్న పిల్లవాడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరములో పెరిగెను. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. దేవుని మందిరములో ఎదుగుతూ దేవుని యొక్క స్వరమును విన్నాడు. దేవుని స్వరమును విన్నాడు. అయితే ప్రియులారా, ఈ సమూయేలు ఆ దినాలలో దేవుని ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడబడెను. ఈ సమూయేలుకు 3 పరిచర్యలు అప్పగించబడినవి. ఈ 3 పరిచర్యలు సమూయేలు నమ్మకముగా నెరవేర్చాడు. ఒకే వ్యక్తికి 3 పరిచర్యలు ఏమిటి? 1 యాజకత్వము, 2వది ప్రవక్త, 3వది న్యాయాధిపతి. యాజకత్వము జరిగించిన వాడు సమూయేలు. ప్రవక్త పని జరిగించిన వాడు సమూయేలు. ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నవాడు సమూయేలు. ఒకే వ్యక్తికి 3 పరిచర్యలు అప్పగించబడడములో దేవునికి సమూయేలు పట్ల ఏమున్నది? నమ్మకము. మనకు ఒక కృపావరము ఉంటేనే, మనకు ఒక పరిచర్య అప్పగించబడితే దానిలో మనము నమ్మకముగా ఉండలేకపోతున్నాము. ఆ దినాలలో సమూయేలు యాజకునిగా పరిచర్య చేశాడు, ప్రవక్త యొక్క పని చేశాడు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడెను అని లేఖనములో ఉంది. యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఎవరు? ప్రజల పక్షముగా దేవుని సన్నిధిలో నిలిచి బలులు అర్పించువాడే యాజకుడు. ప్రజల పక్షముగా దేవుని సన్నిధికి వెళ్ళి బలులు అర్పించువాడే యాజకుడు. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే దేవుని తరపున
ప్రజల యొద్ద నిలిచి దేవుని యొక్క సందేశమును అందించువాడే ప్రవక్త. అంటే సమూయేలు ఇటు ప్రజల పక్షముగా దేవుని సన్నిధికి వెళ్ళుట, అటు దేవుని సన్నిధిలో నుండి ప్రజల యొద్దకు వచ్చుట. న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ 3 పరిచర్యలలో ఎక్కడ కూడా లోపము లేకుండా, బలహీనతలు లేకుండా తనకు అప్పగించబడిన ఆ పరిచర్యలో నమ్మకముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు సమూయేలును అంతగా ఘనపరచెను. ప్రియమైన సోదరుడా, సోదరి, నీకు ఏ తలాంతు అప్పగించబడినది? నిద్రపోవద్దు. నీకు ఏ పరిచర్య అప్పగించబడినది? నేను కలిగి ఉన్న తలాంతుతో, నేను కలిగి ఉన్న పరిచర్యలో నేను నమ్మకముగా ఉంటే దేవుడు దానిని జ్ఞాపకము చేసుకొని దానికి మరి యొక్క పరిచర్యను దేవుడు అప్పగిస్తాడు. నమ్మకముగా మనం ఉన్నామా? ప్రార్థన చేయుటలో నమ్మకము, పరిచర్య చేయుటలో నమ్మకము, ఆరాధన చేయుటలో నమ్మకము, దేవుని మందిరములో పని చేయుటలో నమ్మకము, సువార్త పనిలో నమ్మకము, దేవుని మందిరానికి తోడుకొని వచ్చుటలో నమ్మకము, కుటుంబాలు దర్శించుటలో నమ్మకము, బలహీనులైన వారిని బలపరచుటలో నమ్మకము. మనము నమ్మకముగా లేకపోతే దానికి తీవ్రమైన పరిణామము కూడా ఎదుర్కోవాలి. యేసు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యమును దేనికి పోల్చాడంటే, ఒక మనుష్యుడు దేశాంతరమునకు వెళ్ళుచు తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి వెళ్ళిపోయినట్లుండెను. ఎలా ఉంది పరలోక రాజ్యము? ఒక మనుష్యుడు దేశాంతరమునకు వెళ్ళుచు వెళ్ళేటప్పుడు తన దాసులను పిలిచి వారికి తన ఆస్తిని అప్పగించెను. గమనించారా? దేవుడు నీకు ఒక పరిచర్య అప్పగించాడు అంటే, దేవుడు నీకు ఒక వరమును ఇచ్చాడు అంటే, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు అంటే, దేవుడు నీకు ఇచ్చినది తన ఆస్తి. చూస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఏమిచ్చి వెళ్ళిపోయాడు? ఆస్తి. ఈ యజమానుడు తన దాసులకు ఒక మనుషునికి 5 తలాంతులు, ఒక మనుషునికి 2 తలాంతులు, ఒక మనుషునికి 1 తలాంతు. మీరు వీటిని తీసుకొని వ్యాపారం చేయండి, నేను మరలా వచ్చి లెక్క చూసుకుంటా.
యజమానుడు చాలా కాలమైన తరువాత వచ్చాడు, తన దాసులను పిలిచాడు. మొదటిగా 5 తలాంతులు తీసుకున్నవాడు అతను వచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావే, నేను దానికి 5 తలాంతులు తిరిగి సంపాదించాను. దానికి యజమానుడు ఏమన్నాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి, నీ యజమానుని సంతోషములో నీవు పాలు పొందుము. ఐదు తలాంతులు తీసుకున్నవాడు తిరిగి 5 సంపాదించుకున్నాడు. యజమానునికి సంతోషమును కలిగించాడు. యజమానుని యుద్ధ నుండి శ్రేష్టమైన ప్రశంసను పొందుకున్నాడు. 2 తలాంతులు కలిగిన వాడు వచ్చాడు. అయ్యా, నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావే, ఆ 2టికి నేను 2 మరలా సంపాదించుకున్నాను. యజమానుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి, నీవు ఈ యజమానుని సంతోషములో పాలు పొందుము. ఎంత మంచి మాట ప్రియులారా! 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. ఏమన్నాడు? అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు అని ఎరిగి, యజమానుడు కఠినుడు అని ఎరిగాడు. విత్తని చోట ఎవరైనా పంట కోస్తారా? విత్తనాలు చల్లని చోట పంట ఎవరైనా కూర్చుకుంటారా? దానికి భిన్నముగా మాట్లాడాను. నీవు కఠినుడవు, అందుకే నీవిచ్చిన ఆ 1 తలాంతే నేను భూమిలో భద్రముగా దాచిపెట్టాను. యజమానుడు, సోమరివైన చెడ్డదాసుడా, నీకిచ్చిన సొమ్ము నా సహకారుల యొద్ద ఉంచి ఉంటే వారు తిరిగి సమకూర్చేవారు. దీనిని బట్టి ప్రభువు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి అంటే, ప్రభువు మనకు అప్పగించిన ఏ పని అయినా దానిలో మనము నమ్మకముగా ఉండుట నేర్చుకోవాలి. దేవుని మందిరములో చేసే ప్రతి పని కూడా అది చాలా విలువైన పని. కొందరికి ప్రార్థన చేయుటలో ప్రభువు వరమిస్తాడు, కొందరికి పరిచర్య చేయుటలో ప్రభువు వరమిస్తాడు, కొందరికి వాక్యమును బోధించుటలో ప్రభువు వరమిస్తాడు, కొందరికి ఆత్మలను సంఘానికి తీసుకుని వచ్చుటలో ప్రభువు వరమిస్తాడు, కొందరిని ప్రోత్సహించుటలో ప్రభువు వరమిస్తాడు. ప్రభువు మనకిచ్చిన ఏ వరమైనా అది ప్రభువు కొరకు మనం ఉపయోగిస్తే ప్రభువు దగ్గర మనము బహుమానము పొందుతాము. సంఘములో అందరూ స్పీకర్లు అయిపోతే పరిచర్య ఎవరు చేయాలి? పాటలు ఎవరు పాడాలి? బల్ల యొద్ద పరిచర్య ఎవరు చేయాలి? వాక్య పరిచర్య ఎవరు చేయాలి? వెనకబడిన వారిని ఎవరు ప్రోత్సహించాలి? సంఘానికి ఆత్మలను ఎవరు తీసుకుని రావాలి?
సంఘములో పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. సమూయేలుకు 3 పరిచర్యలు అప్పగించబడి ఉండగా ఆ పరిచర్యలలో నమ్మకముగా ఉన్నాడు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. సమూయేలు సౌలుతో ఏమన్నాడంటే, నీవు గిల్గాలులో 7 దినములు ఆగుము అన్నాడు. ఎవరన్నారు? సమూయేలు సౌలుతో అన్నాడు, నీవు గిల్గాలులో 7 దినములు ఆగు అన్నాడు. 7 దినములు ఆగాడు. 7వ దినమున కూడా ఈ సౌలుకు సమూయేలు కనపడకపోయేసరికి ఈ సౌలు ఏం చేశాడు? సమూయేలు రాకపోవుటయు ఫిలిష్తీయులు చెదరిపోవుటయు చూచి ఈ సౌలు సాహసించి దహన బలి అర్పించెను. వస్తానన్న సమూయేలు వస్తాడు కదా, సమయానికే వస్తాడు. దారిలో ఉన్నాడు, మార్గ మధ్యములో ఉన్నాడు. సౌలుకు చెప్పిన సమయములోనే సమూయేలు ప్రయాణములో ఉండగా సౌలు ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. దహన బలి అర్పించి చాలించిన వెంటనే అక్కడ ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. ఈ సమూయేలుకు సౌలు వందనము చేయుటకై వెళుతూ ఉన్నప్పుడు సమూయేలు ఏమన్నాడు? మనం ఏమంటాము? అన్నా వందనాలు అన్నా అంటే మనం ఏమంటాము? అన్నా వందనాలన్నా. వందనాలు చెప్పకపోతే మళ్ళా ఆయన బాధపడతాడు. సౌలు అతనికి వందనము చేయుటకై వెళుతూ ఉండగా సమూయేలు అతనికి వందనము చెప్పకుండా నేరుగా పాయింట్లోనికి వచ్చి, నీవు చేసిన పని ఏమిటి? ఈనాడు సంఘాలలో ఇది అవసరమై ఉంది. సౌలులో ఉన్న లోపాన్ని దిద్దుట కొరకై సమూయేలు వెంటనే నీవు చేసిన పని ఏమిటి? సౌలు ఏమంటున్నాడు? నీ రాక కనపడలేదు, ఫిలిష్తీయులు చెదరిపోతూ ఉన్నారు, అందుకే సాహసించి దహన బలి అర్పించింది. ఎవరు చేయాలి పని? ఎవరు చేయాలి? యాజకుడుగా ఉన్న సమూయేలు చేయవలసిన పని సౌలు రాజుగా ఉండి సాహసించి ఆ పని చేసినందుకు సమూయేలు ఏమన్నాడు? ఎంత అవివేకపు పని చేసితివి, నీ రాజ్యము వేరొకరికి అప్పగించబడుతుంది. ప్రియులారా, అన్నీ మనము అనుకున్నట్టే జరగవు. దేవుని సంఘములో, దేవుని మందిరములో దేవుని చిత్త ప్రకారమే, దేవుని ఆలోచన ప్రకారమే
దేవుని మనస్సు ప్రకారమే దేవుని సంఘములో జరిగినప్పుడు దేవుని సంఘము క్షేమకరముగా ఉంటుంది. సమూయేలు యాజకుడుగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ సమూయేలు వృద్ధుడైనప్పుడు దేవుని ప్రజలు రామాలో ఉన్న సమూయేలు ఇంటికి వచ్చారు. రామాలో ఉన్న సమూయేలు ఇంటికి వచ్చి, అయ్యా, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. ఏ మర్యాద? సకల జనుల మర్యాద చొప్పున. ఈ మాట దేవుని ప్రజల నోట రాగానే మొట్టమొదటిగా ఆ మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను. రెండవది, ఈ మాట ఎవరు విన్నారు? పరలోకములో ఉన్న దేవుడు విన్నాడు. ఆ మాట దేవుని యొక్క మనసుకు దుఃఖమును కలిగించెను. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలు వారి యొక్క దృష్టిని ఎటువైపు చూచారు? లోకము వైపు చూచారు. లోకములో అన్య జనులకు వారికి రాజు ఉన్నాడు, వారి రాజు వారికి ముందుగా నడుచుచున్నాడు, వారి రాజు వారి పక్షముగా యుద్ధము చేయుచున్నాడు, వారి రాజు వారికి న్యాయమును తీర్చుచున్నాడు. కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము. ప్రియులారా, ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వారు దాసులుగా ఉన్నారు. ఎవరి చేతి క్రింద? ఫరో చేతి క్రింద దాసులుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుని ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి కొరకై మోసేను నియమించెను. మోసే ద్వారా, అహరోను ద్వారా దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ఎర్ర సముద్రమును దాటించెను. ఒక్క క్షణం మనం ఆలోచన చేద్దాము. ఇశ్రాయేలీయులు దుఃఖములో ఉండగా, కన్నీటిలో ఉండగా, కఠినమైన దాసత్వములో ఉండగా దేవుడు ఏం చేశాడు? వారిని ప్రేమించి వారి కొరకు ఒక నాయకుని నియమించి ఆ నాయకుని ద్వారా వారిని ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించాడు. వారికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, వారి మార్గములో దేవుని యొక్క దూత ఉండెను. వారి ప్రయాణం ఎలాగుంది అంటే అరణ్యములో ప్రయాణము.
అరణ్యములో ఎవరుంటారు? అరణ్యములో ఏ ఒక్క మనుషుడు ఉండడు. కఠినమైన చీకటి. ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనము. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. అరణ్య ప్రదేశం ఎటువంటిది? భీకరమైన ధ్వని. ఇక్కడ ఒక చిన్న మాట గుర్తు చేస్తున్నామా? మధ్యరాత్రి వేళ సమాధి యొద్దకు వెళితే ఎలా ఉంటుంది? మధ్యరాత్రి వేళ సమాధి యొద్దకు వెళితే అక్కడ ఎక్కడి నుంచో భయమును పుట్టించే స్వరం వినబడుతుంది. భయమును పుట్టించే స్వరము ఎలా ఉంటుంది? మనకు ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పలుకుతుంది. ఆ చిన్న స్వరానికి మానవుడు అంతగా భయపడుతున్నాడే. వీరు ప్రయాణము చేసే అరణ్య ప్రదేశము ఎటువంటిది? భీకరమైన ధ్వని, పాడైన ఎడారి, క్రూరమైన జంతువులు, ప్రమాదకరమైన ఆ మార్గములో క్రూరమైన జంతువులు ఉండి ఆ మార్గములో భీకర ధ్వని గల ఆ మార్గములో దేవుని ప్రజలు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వీరికి తోడుగా ఉండి నడిపించిన ఆ ప్రభువును వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. వారి ప్రయాణములో ప్రభువు తోడుగా ఉన్నాడు. వారికి దేవదూతలు భుజించే శ్రేష్టమైన మన్నాను ప్రతి దినము వారికి ఆహారముగా ఇచ్చాడు. చీల్చబడిన బండలో నుండి వారికి సముద్రమంత నీరు సమృద్ధిగా ఇచ్చాడు. శత్రువులు వారి మీదకి వస్తూ ఉండగా శత్రువుల మీద విజయమును ఇచ్చాడు. వారికి భద్రతను ఇచ్చాడు. వారికి ఆరోగ్యమునిచ్చాడు. వారికి క్షేమమునిచ్చాడు. వారి మార్గములో తోడుగా ఉన్నాడు. ఇన్ని మేలు చేసిన ఆ రాజు, ఆ పరలోకమందున్న ఆ ప్రభువును వారు ఏమంటున్నారు? మాకు వద్దు. చాలాసార్లు తాత్కాలికముగా మన చెవులలో వినబడే అపవాది స్వరానికి మనం ఏం చేస్తాము? వెంటనే లోబడతాము. దేవుని ప్రజలు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, మాకంతే చాలు. సమూయేలు అంటున్నాడు, ఇదిగో మీ రాజు ఇలాగుంటాడు అంటే ఆ రాజే మాకు కావాలి. ఏ రాజు? మమ్మును దోచుకునే రాజు.
మమ్మను దాసులుగా చేసుకుని రాజు, మమ్మను నలగగొట్టే రాజు, మా దగ్గర నుండి సమకూర్చుకొని రాజు. ఈ రాజు ఎవరు? సౌలు రాజు. తర్వాత మీరు చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము నుండి చదివితే సౌలు యొక్క ప్రారంభము, సౌలు యొక్క ప్రవర్తన మనకు స్పష్టంగా కనబడుతుంది. మన జీవితములో ప్రభువు మనకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉందాము. అయ్యో, ఇది చిన్న పనే కదా, నేనే పరిచర్య చేయవలనా, నేనే పాటలు పాడవలనా, నేనే వాక్యమును బోధించవలనా, నేనే కుటుంబాలు దర్శించవలనా, నేనే సంఘానికి ఆత్మలను తోడుకొని నేనే రావాలనా? అలా ఏమాత్రం అనుకోవద్దు ప్రియులారా. దేవుడు నీకు అప్పగించిన ఒక పరిచర్య, దేవుడు నీకిచ్చిన ఆస్తి. మన ఆస్తిని మనం ఏం చేస్తాము చెప్పండి? మన ఆస్తిని మనం ఏం చేస్తాము? జాగ్రత్తగా కాపాడుకుంటాము. నా సమయం అయిపోయింది. నేను ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. సౌలు ప్రారంభం ఎలాగుంది అంటే, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో గమనిస్తే, సౌలు ఎక్కడ అని అన్నాడు. సౌలు ఎక్కడ అంటే, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. దానికంటే ముందు సౌలు ఏమన్నాడంటే, దేవుని అభీష్టము ఎవరి యందు ఉన్నది? ఈ మాట సమూయేలు సౌలుతో అంటున్నాడు. దేవుని అభీష్టము ఎవరి యందు ఉన్నది? నీ యందే కదా అంటే, దానికి సౌలు ఏమన్నాడు? నేను దేవుని ప్రజల మీద రాజుగానా? నేనే పాటి వాడను? నా గోత్రం ఏ పాటిది? ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో నా గోత్రము అల్పమైన గోత్రము. ఏ గోత్రము? ఏ గోత్రము? బెన్యామీను గోత్రము. యాకోబు కుమారులలో బెన్యామీను చివరివాడు. నేను అల్పమైన వాడను, నా గోత్రము అల్పమైనది, నేనే పాటి వాడను అని ప్రారంభములో సౌలు అంటే, తర్వాత ఆ సౌలు ఎక్కడ అనంటే, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. మీరు తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 9-10 అధ్యాయాలలో సౌలు ప్రారంభములో ఎంత తగ్గింపు అంటే అంత తగ్గింపు. 11వ అధ్యాయము నుండి ఆఖరి అధ్యాయం వరకు సౌలు దేవునికే తిరుగుబాటు. ఇక్కడ మనము ఒక పాఠము నేర్చుకోవాలి. మన జీవితములో, మన ఆత్మీయ ప్రయాణంలో కూడా మనలను మనము తగ్గించుకొని ఉండాలి.
సౌలు ప్రారంభము చాలా తగ్గింపు ఉంది, కానీ తరువాత ఇశ్రాయేలుల మీద రాజుగా పట్టాభిషేకము చేయబడెను. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడిన మరు క్షణము నుండి తాను చనిపోయే వరకు ఇశ్రాయేలులకు దుఃఖం పుట్టించెను. ఇశ్రాయేళ్ల మీద సౌలును నియమించినందుకు సమూయేలుకు దుఃఖము కలిగెను. సౌలును నియమించిన దేవునికి ఏమి కలిగింది? దుఃఖం కలిగింది. నీ ద్వారా, నా ద్వారా సంఘములో మన తోటి వారు దుఃఖపడకూడదు. మనలను ఎందు నిమిత్తము ప్రభు సంఘములో చేర్చాడు, మనలను నియమించిన ఆ ప్రభు యొక్క మనసు కూడా మనము దుఃఖము కలిగించకూడదు. మనకు అప్పగించబడిన పరిచర్యలోనే మనం నమ్మకముగా ఉండాలి. ఒక మాట మనకు తెలుసు, ఏమిటి? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నీవు సంఘములోనూ నీవు పరిచర్యలోనూ నమ్మకముగా ఉంటే నిన్ను నీవే కనపరుచుకోవలసిన అవసరం కూడా లేదు. దేవుడే నీ పాదముల యొద్దకే ఆ గౌరవము, ఆ ఘనత, ఆ విలువను ఆయన తీసుకొస్తాడు. ఆయన తెచ్చే వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.